ప్రకాశం జిల్లా ఎర్రగొండపాలెం ఎమ్మెల్యే తాటిపర్తి చంద్రశేఖర్పై తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జి గూడూరి ఎలక్షన్ బాబు ఫైర్ అయ్యారు. పశ్చిమ ప్రాంత ప్రజలను మోసం చేసి పూర్తిగాని వెలుగొండ ప్రాజెక్టును జగన్మోహన్ రెడ్డి జాతికి అంకితమంటూ ప్రారంభిస్తుంటే పక్కనే ఉండి చప్పట్లు కొట్టిన ప్రస్తుత ఎమ్మెల్యే తాటిపర్తి చంద్రశేఖర్కి వెలుగొండ ప్రాజెక్టు గురించి మాట్లాడే అర్హత లేదన్నారు. మెడికల్ కాలేజీలు వైసీపీ హయాంలో ఎక్కడ వేసిన గొంగలి అక్కడే అన్నట్లు ఉండగా సీఎం చంద్రబాబు పీపీపీ విధానంలో ప్రజలకు మేలు చేకూరేలా అభివృద్ధి చేస్తున్నారని అన్నారు. మెడికల్ కాలేజీలకు వ్యతిరేకంగా సంతకాల సేకరణ అంటూ వైసీపీ నాయకులు అబద్ధాలు చెప్తున్నారని అన్నారు. జగన్మోహన్ రెడ్డి దగ్గర నుండి కింది స్థాయి వరకు అంతా అబద్ధాలు చెప్పడం అలవాటని అన్నారు. అందుకే ప్రతిపక్ష హోదా కూడా లేకుండా వైసీపీని ప్రజలు మోకాళ్లపై కూర్చోబెట్టారని, మార్కాపురం జిల్లా గురించి మాట్లాడే అర్హత ఎమ్మెల్యే తాటిపర్తికి లేదన్నారు. మార్కాపురం జిల్లాలో నీ ఊరు లేదంటూ ఫైర్ అయ్యారు. నోరు అదుపులో పెట్టుకొని మాట్లాడాలని, స్థాయి ఏంటో తెలుసుకొని మాట్లాడాలని మండిపడ్డారు. గత 5 ఏళ్లలో జగన్ ఒక్క ప్రాజెక్టును ప్రారంభించలేదని, జగన్ తాడేపల్లిలో కూర్చొని బటన్ నొక్కుతుంటే నువ్వు రాజకీయాల్లో కూడా లేవంటూ మండిపడ్డారు. అసెంబ్లీకి వెళ్లే దమ్ము నీకు మీ నాయకుడికి ఉందా అంటూ ఫైర్ అయ్యారు. త్వరలోనే ప్రజలు మీకు బుద్ధి చెప్తారన్నది, అలాగే ఖచ్చితంగా వచ్చే ఏడాది వెలుగొండ ప్రాజెక్టును పూర్తి చేసి సాగు త్రాగునీరు అందిస్తామని వెల్లడించారు. ప్రెస్ మీట్లో నేను చెప్పడం కాదు, ప్రత్యక్షంగా ఈరోజు నాతో పాటు మీరు కూడా కొంతమంది పత్రికా విలేకరులు కూడా వచ్చారు. టన్నెల్లో 18 కిలోమీటర్ల లోపలికి వెళ్ళాం. టన్నెల్లో అత్యంత క్లిష్టమైనటువంటి పనులు జరుగుతున్నటువంటి ప్రదేశానికి వెళ్ళాం. మనం 18 కిలోమీటర్ల లోపలికి వెళ్ళాం. టన్నెల్లో అక్కడ 350 మంది మ్యాన్ పవర్ షిఫ్ట్ల వారిగా పనిచేస్తూ ఉన్నారు. దగ్గర 4 గండ్రీలు డే అండ్ నైట్ అక్కడ వర్క్ చేస్తూ ఉన్నాయి. మొన్న కూడా ఫ్లడ్ వచ్చి 9 కిలోమీటర్ల వెనక్కి టన్నెల్లో వాటర్ పోతే వాళ్ళందరినీ కూడా సురక్షితంగా ఆ రోజు మరి చేర్చినటువంటి పరిస్థితి. ఎందుకంటే మొన్న తెలంగాణలో కూడా ఆ లెఫ్ట్ మెయిన్ కెనాల్కి సంబంధించి వాళ్ళ లెఫ్ట్కి సంబంధించిన టన్నెల్లో కూడా ప్రమాదం ఏర్పడింది. 11 మంది ఆ రోజు అచూకీ కూడా మనకి లభించినటువంటి స్థితి. అంటే అటువంటి క్లిష్టమైనటువంటి పనులు కూడా ఈరోజు డే అండ్ నైట్ ఈవేళ పనులు చేయడాన్ని ప్రత్యక్షంగా మీరందరూ కూడా చూశారు. మరి ఇంత క్లిష్టమైనటువంటి పనులు మిగిలిపోయినటువంటి దశలో కూడా మరి ఆయన జాతికి అంకితం అని చెప్పి ఇక్కడ ఒక స్తూపాన్ని ఆవిష్కరించాడు అని అంటే ఉత్తుత్తి ప్రారంభోత్సవాలు చేశాడు అని అంటే మరి ఆయన దగా, మోసం, అబద్ధాలు, అసత్యాలకి బ్రాండ్ అంబాసిడర్ కాదా? ఎంత దురదృష్టం అని అంటే ప్రకాశం జిల్లా వెనుకబడిన జిల్లా, ఫ్లోరైడ్ బాధితులు ఉన్నటువంటి జిల్లా, ఇటువంటి జిల్లాను కూడా మోసం చేయాలనేటువంటి ఆలోచన జగన్మోహన్ రెడ్డి గారిలో వచ్చింది అంటే కనీసం వేసమెత్తు మానవత్వం కూడా ఆయన దగ్గర లేదు అనిపిస్తూ ఉంది. ఎందుకంటే మొన్న చంద్రబాబు నాయుడు గారు మేము ఎప్పుడు మీటింగ్ రివ్యూ పెట్టుకున్నా వెలుగొండ నుంచి తప్పనిసరిగా మాట్లాడుతూ ఉన్నారు. ఆ రోజు 96లో భూమి పూజ చేసినటువంటి ప్రాజెక్టు పుట్టినరోజున వెలుగొండ దశాబ్దాలు గడుస్తున్నా అది పూర్తవలేదని ఆవేదన చంద్రబాబు నాయుడు గారు వ్యక్తం చేస్తూ ఉన్నారు. అందుకే ఈ కూటమి ప్రభుత్వంలో మన ప్రయారిటీ వెలుగొండ 26 కల్లా మనం త్వరితగతిన పూర్తి చేయాలా. ఏదైతే పోలవరం తర్వాత వెలుగొండ ప్రాజెక్టు సెకండ్ ప్రయారిటీ పెట్టుకొని మరి ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితులు, వాస్తవ పరిస్థితులు మీరు తెలుసుకోవాలని చెప్పేసి ఆయన మన ఇరిగేషన్ శాఖ మంత్రుల్ని ఆదేశించిన మేరకు మేమందరం కూడా మంత్రి గారు, అదేవిధంగా జిల్లాలో ఉన్నటువంటి 2 మంత్రులు, అందరం ఎమ్మెల్యేలు అందరం కలిసి మన మంత్రి గారు మోటార్ సైకిల్ మీద ఫీడర్ కెనాల్స్ అన్ని తిరగటం జరిగింది. తిరిగినప్పుడు ఆయన స్వయంగా అక్కడ చూసి ఈ రకంగా కానీ వెలుగొండ ప్రాజెక్ట్ నుంచి నీళ్ళు ఇస్తే ఒక్క ఊరు ఉండదు, ప్రజల ప్రాణ నష్టం జరుగుద్ది, అదేవిధంగా రైతాంగానికి భూమి నష్టం జరుగుతుందని చెప్పేసి సమగ్రంగా ఆ రోజు వెలుగొండ ప్రాజెక్టు అధికారులను తీసుకొని వచ్చి స్వయంగా ఆయన పరిశీలించి ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకువెళ్ళారు. తీసుకువెళ్ళిన వెంటనే ఏదైతే ఫీడర్ కెనాల్స్ని మరి కాంక్రీట్ వాల్స్ కట్టాల్సిందే, మరి రిటర్నింగ్ వాల్స్ కూడా అవి మన లైనింగ్ చేయాల్సిందే, చేస్తే తప్ప మరి ఈ యొక్క వెలుగొండ ప్రాజెక్ట్ నుంచి వచ్చే నీటిని నల్లమల సాగర్ డ్యాములకి వెళ్ళవు అని చెప్పేసి ఖరాఖండిగా ముఖ్యమంత్రి గారి దృష్టి తీసుకుపోయిన వెంటనే దగ్గర 460 కోట్ల రూపాయలతోటి రీసెంట్గా టెండర్స్ నోటిఫికేషన్ ఇచ్చి మరి టెండర్లు కూడా పూర్తయి ఈరోజు పనులు కూడా మొదలు పెడుతున్న పరిస్థితి. అదేవిధంగా లైనింగ్ పనులు సెకండ్ టర్న్